కొత్తగూడెం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంత ఆర్ట్ ఇంటర్నేషనల్ పాఠశాల వద్ద బుధవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నేతల ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనుమల నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య తదితరులు మాట్లాడుతూ అనంత ఆర్ట్ ఇంటర్నేషనల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థినులకు అమ్ముతున్నారని, అదేవిధంగా 1వ తరగతి చదువుతున్న విద్యార్థినికి 1,50,000 రూపాయలు వసూలు చేస్తున్న ఇటువంటి పాఠశాలపై స్థానిక విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. డిప్యూటీ డిఈఓ శ్రీనివాసులు ధర్నా చేస్తున్న సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక అనంత ఆర్ట్ ఇంటర్నేషనల్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్న గదులన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు హరికృష్ణ, హర్ష, ఆనంద్, సమీర్, వంశీ, మధు, కార్తీక్, పవన్, వరుణ్, అరుణ్, విశ్వనాథ్ మరియు ఓబులేసు, ఉమా మహేష్, నరేష్, గిరి తదితర విద్యార్థి సంఘం నేతలంతా పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్ముతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో అనంత ఆల్స్ పాఠశాల వద్ద మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి మరి డిప్యూటీ డిఓ గారు స్పందించి ఈరోజు అనంత హాల్స్ సంబంధించినటువంటి పుస్తకాల రూమ్ ను మరి సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఫీజు ఒక ఫీజు నిర్ణయించింటే దానికి రెట్టింపుతో ఇవాళ 1వ తరగతికి 2 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు ఆందోళన కార్యక్రమాల ద్వారా వినతి పత్రాల ద్వారా అందజేసా కూడా ఇంతవరకు కూడా అనంత హాల్స్ పైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పటికైనా కూడా ఇవాళ పుస్తకాల పేరుతో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలకు ఒక్కొక్క క్లాస్ కి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పుస్తకాలు షాప్ నడుస్తూ కనీసం లాస్ట్ కి ఎరేజర్ కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి అనంత హాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతోంది. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి కేవలం పుస్తకాల రూమ్ సీజ్కే పరిమితం కాకోకుండా లక్షల రూపాయలు తల్లిదండ్రులు మబ్బెట్టి ఇవాళ ఆకర్షణీయమైనటువంటి ఒక బంగ్లాను ఏర్పాటు చేసుకుని పైన పటారం లోన్ల లొటారం అన్నటువంటి పద్ధతుల్లో పైన ఏమో బంగ్లా విపరీతంగా ఉంది. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూసి విద్యార్థులు తల్లిదండ్రులు లక్షల రూపంలో ఫీజు వసూలు చేస్తూ మోసం చేస్తున్నటువంటి దీనిపైన కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంక్వైరీ కమిటీ చేసి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే ఫీజు పట్టికుందో ఆ ఫీజు మాత్రమే వసూలు చేయాలా, లేని పక్షంలో ఇదే విధంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం.